ప్రియా దేవుని బిడ్డలారా, వయసు గతించిపోతుంది మనిషికి. బాల్య వయసు, యవ్వన వయసు, నడి వయసు గతించిపోయి ప్రతి మనిషి వృద్ధాప్యంలోకి వెళ్ళాక తప్పదు, ముసలాళ్ళు అవుతారు. అయితే ఈ జీవిత కాలంలో మనిషిని కృంగదీసి మనిషిలో హృదయములో, ముఖ్యంగా దేవుని బిడ్డల క్రైస్తవులారా, విశ్వాసులైన సేవకులైన ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి క్రైస్తవులైనా ఎవరైనా సరే ప్రతి హృదయమును ఒక దుఃఖం అనేది మనిషిని ఆయుష్ తగ్గించేసి ఆరోగ్యాన్ని పాడు చేసి నెమ్మది లేకుండా శాంతి లేకుండా చేస్తుందని బైబిల్ చెబుతుంది. అందుకని ప్రసంగికర్త 11:10 అంటాడు, నడిప్రాయము, లేత వయసు ఇవన్నీ త్వరగా గతించిపోతాయి కనుక నీ హృదయంలో ఉన్న వ్యాకులాన్ని తొలగించుకో, నీ దేహాన్ని చెరిపేదాన్ని తొలగించుకో అని 2 మాటలు చెబుతున్నాడు. 2 తొలగించుకో. నీ వయసు గతించిపోతుంది. మనిషి మట్టివాడే గనక తిరిగి మట్టిలోకి వెళ్ళిపోతాడని బైబిల్ చెబుతుంది. మట్టిలోకి పోకముందే లోకంలో నీ జీవించుచున్నగానే నీవు ఆనందంగా సంతోషంగా జీవించాలంటే వ్యాకులాన్ని, నీ హృదయంలో ఉన్న వ్యాకులాన్ని, నీ దేహాన్ని చెరిపేదాన్ని తొలగించేసుకో. ఈ 2 ఉన్నంతసేపు నీకెప్పుడు మరణ భయాలే, విచారాలే, దిగులే, చింతలే ఉంటాయి, సంతోషం ఉండదు. హృదయములో వ్యాకులం. ఒక త్రాగుబోతు భర్త ఉన్నాడు, భార్య ఆ భర్త ఇంటికి వచ్చే వరకు ఆ హృదయం అంతా తలడిల్లిపోతూ ఉంటుంది. వస్తాడా రాడా, ఎక్కడ తాగి ఎక్కడ పడతాడా, పడితే ఎక్కడ బతుకుతాడా, బాధ. అలాగే ఒక తిరుగుబోతు మనుషులతో, ఎవరితోనైనా వ్యసనాలతో జీవించుచున్నటువంటి పిల్లలైనా వ్యసనాలతో ఉన్న పిల్లలు మళ్ళీ ఇంటికి వస్తారా రారని వ్యాకులం, దుఃఖం, చింత, విచారం, శోకం, సంతాపం, మనసుల కలక భేదాలు చెప్పినట్టు ఇనక. ఎందుకనగా ఇవన్నీ మనిషికి లో ఉన్న ఆ వ్యాకులము, మనిషిలో ఉన్న చెరుపు దేహాన్ని పాడు చేసే వాటిని బట్టి హృదయంలో వ్యాకులాలు కుటుంబాన్ని పాడు చేసేవి, జీవితాన్ని చెరగొట్టేసేవి, చెరిపేవి. అందుకనే దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెడగొట్టును గనుక, దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరుపును గనక దుష్టులకు దూరంగా ఉండాలి. విశ్వాసులు అవిశ్వాసులతో సాంగత్యం చేయకూడదు. ఎందుకని వెలుగుకు చీకటి పొత్తు ఉండదు కనుక. ఇక్కడ మనం గమనించండి, నీ హృదయంలో సంతోషం కలగాలంటే అడ్డుగా కొన్ని ఉంటాయి. అదే గుండెల్లో వ్యాకులం. పైకి నవ్వుతానే ఉంటారు కానీ హృదయంలో ఏదో ఒక విచారం, ఏదో ఒక చింత, ఏదో ఒక దుఃఖం, ఏదో ఒక కొదువ. ఒకటి ఉందంటే, ఒకటి సమకూడిందంటే మళ్ళీ ఇంకోటి. ఒకళ్ళు మంచిగా ఉన్నారులే అనుకుంటే ఒక విషయంలో, మరో ఇంకో విషయంలో సంతృప్తి ఉండదు. అందుకే బైబిల్ చెప్తున్న మాటలు ఏంటంటే, నీ హృదయములో వ్యాకులమును తొలగించుకో. ఆ వ్యాకులు పోవాలంటే దానికి ఆధారమైన దేహాన్ని, నీ కుటుంబాన్ని, నీ జీవితాన్ని నాశనం చేసి పాడు చేసే వాటిని తొలగించుకోవద్దు. అప్పుడు నీ హృదయంలో ఉన్న వ్యాకులు కూడా పోతుంది. ఈ ప్రపంచంలో నాలుకను స్వాధీనం చేసుకునేవాడు అంత గొప్పవాడు ఎవడో లేడంట. నాలుక చిన్నదైనను బహు అదురుపడుతుంది.
ఒక్క ఓట నుండి ఒకే ఓట నుండి తీయని నీరు, అలాగే చేదు నీరు వస్తుందా? ఒక చోట బోరేస్తారు. ఆ బోరేసిన చోట రెండు జలాలు, రెండు ఊటలు, రెండు టేస్టులు రావు కదా. నీళ్ళు పడతాయి, ఆ నీళ్ళు ఒకే టేస్ట్ ఉంటాయి, రెండు టేస్టులు ఉండవు కదా. అలాగే ఒక మనిషి నాలుక ఎప్పుడు ఒకేలాగా ఉండాలి తప్ప శాపవచనాలు, ఆశీర్వాదాలు, ఒక్కొక్కప్పుడేమో శాపాలు, మరొకప్పుడేమో ఆశీర్వాదాలు, పొగడ్తలు, గొప్పలు, ఇవన్నీ కూడా నీ జీవితాన్ని, నీ శరీరాన్ని పాడు చేస్తే కనుక వాటిని తొలగించుకో. దుఃఖం తొలగిపోద్ది. నోరే కదా, వాగానే కదా, పర్లేదులే, ఏమైందిలే అని అనుకోమాక. నాలుక నిన్ను చిక్కుల్లో పెడుతుంది. నాలుక పాపం, అది నిన్ను దోషము భరితునిగా చేసి దేవునికి దూరం చేస్తుంది. అందుకే ఎప్పుడూ కూడా సత్యమే మాట్లాడు. ఒక్కసారి ఒక మాట తీసుకున్నామంటే దానికి ఇక వెనుకాడకూడదు. అదే నీ నాలుక సత్యం మాట్లాడుతుందని అర్థం. సత్యంలో నువ్వు ఉన్నావని. వంకర మాటలు, దొంగ మాటలు, అబద్ధపు మాటలు, మోసపు మాటలు, ఈ నాలుక ద్వారా చెడిపోయేవాళ్ళు, నాలుక ద్వారా నాశనం అయిపోయేవాళ్ళు, అనేకులు నాశనం చేసి ఎంతమంది లేరు. కొన్ని మాటలు, ఇక్కడ మాట అక్కడ, చాట్ల ఒక మాట, ఎదురుండి ఒక మాట, కష్టాలు వస్తే ఒక మాట, సంతోషాలుంటే, సమృద్ధులుంటే మరోసారి. ఎక్కడో లేదు శనీశ్వరుడు, ఎక్కడో లేడు దెయ్యం. నీ నాలుకే ఒక దెయ్యం నిన్ను నాశనం చేసే సైతం. అందుకని యాకోబు భక్తుడు ఈ విషయమై 3వ అధ్యాయంలో చెప్తాడు, దాన్ని స్వాధీనపరుచుకున్న నరుడు ధన్యుడు. నాలుగు చిన్నదే, బహు అదురుపడుద్ది. రోగము, ఆపద వస్తే ఒకలాగా, అయ్యా తండ్రి, దేవుడా, కనబడిన ప్రతి మనిషి దేవుడు అవుతాడు. అదే కొంచెం కడుపు నిండిందా, అదే నాలుక అందరిని ఏం చేస్తాడు? అందరిని తిట్టేస్తాడు. అందరినీ పొగరు, గర్వంతో మాట్లాడతాడు. అందుకని మళ్ళా నీ హృదయములో వ్యాకులు రాకుండా, హృదయములో దుఃఖం కలగకుండా, సంతాపం కలగకుండా, శోకము కలగకుండా, నాశనము, నష్టం కలగకుండా, ఇదిగో నీ దేహాన్ని చెరుపుచున్న నీ నాలుకను కంట్రోల్లో పెట్టి. ఈ తర్వాత ఇంకొక మాట చూద్దాం. యోబు గ్రంథం 22:23 ఏముందంటే, రెండో విషయం. యోబు గ్రంథం 22:23 ఏముందంటే, సర్వశక్తిని వైపు నీవు తిరిగిన ఎడల, నీ గుడారములో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందుదు. నీవు అభివృద్ధి పొందాలంటే, నీ హృదయంలో వ్యాకులం తొలగిపోయి సంతోషంగా, సమృద్ధిగా బ్రతకాలి, సమాధానంగా ఉండాలంటే, నీ ఇంటిలో దుర్మార్గం ఉంది. ఏమిటి ఆ దుర్మార్గం అంటే, దేవుని మరిచిపోయే దుర్మార్గం, దేవుని దగ్గర రానటువంటి దుర్మార్గం. కష్టాలు వస్తే, శ్రమలు వస్తే, ఆపదలు వస్తే, ఇంటిల్లో పాది దేవా, తండ్రి, అయ్యా అన్నీ వచ్చి యేసుప్రభుకు మొక్కి ప్రార్థన, ఏడుపులు, కన్నీళ్ళు. మరి ఇప్పుడు ఏమైంది? సర్వశక్తిని వైపు, శ్రమలలో సర్వశక్తి వైపు దేవుడు వైపు తిరిగి, కష్టాలు, బాధలు వచ్చిన దేవుని వైపు తిరిగి అయ్యా అని వేడుకొని, కడుపు నిండినాక, కన్నీరు తొడవబడిన తర్వాత, కోరిన కోరికలు తీర్చబడిన తర్వాత, రోగం కుదిరిన తర్వాత, నీలో ఇంట్లో కూర్చుంటావే, ప్రార్థన ఉండదు, పాటలు ఉండవు, భయం ఉండదు, భక్తి ఉండదు. అయ్యో దేవుని సన్నిధికి వెళ్ళలేకపోతున్నానే, ఒకప్పుడు నాకు ఇలాంటి స్థితి కావాలని దేవుని వేడుకుంటే ఆయన ఇచ్చాడు ఈ స్థితి.
నేను ఆయన్ని మర్చిపోయి నేను ఎందుకున్నానే ఇంట్లో అని భయం ఉండదు. అదే దుర్మార్గం ఇంట్లో. ఇప్పుడు ప్రార్థన జరిగే సమయంలో మనం ఒకవేళ చెక్కింగ్ చేసి ఇన్స్పెక్షన్ చేద్దామని చెప్పి ఒకవేళ ఒక ఇద్దరిని మన చర్చి విశ్వాసుల దగ్గర పంపించామనుకోండి, చాలామంది ఎలా ఉంటారంటే సీరియల్ చూస్తాను, ఎర్రి పనులు తిక్క మాటలో మాట్లాడుకుంటాను, ఇవే కదా చేసి ఇంట్లో ఏమైనా ఉంటాయా? పని మన విలువైన పనులు ఏమైనా ఉంటాయా? దేవునికి వ్యతిరేకంగా జీవించడం ఈ దుర్మార్గం. అందుకే నీ ఇంటిలో ఉన్న దుర్మార్గాన్ని తొలగించుకో. దేవుని మరిచిపోయే దుర్మార్గత, దేవుని సన్నిధిని దొంగిలించే దుర్మార్గుడు, దేవుని సన్నిధిని గడపలేని దుర్మార్గుడు, ఆ దుర్మార్గాన్ని నీ ఇంట్లో నుండి తొలగించు. అప్పుడు నీ గుండెల్లో ఉన్న వ్యాకులం, ఆ దుఃఖం, ఆ వేదన పరిపూర్ణంగా దేవుడు ఏం చేస్తాడు? నాశనం చేసేసి హృదయం నిండా ఆనందాన్ని ఉంచుతాడు. దేవుని స్తోత్రం. హృదయంలో సమాధానం ఉంది, హృదయంలో శాంతి ఉంది, హృదయంలో సంతోషం ఉంది అనుకో. బైబిల్లో ఎముకలకు ఆరోగ్యం, సంతోష హృదయం ఎముకలకు ఆరోగ్యం. లోక సంబంధంగా వ్యసనాలలో నలిగిపోతున్న వారికి కలిగేది కుళ్ళు, ఎముకలు కుళ్ళు పట్టుద్ది. కనుక నీ హృదయంలో వ్యాకులం తొలగించుకోవాలంటే మొట్టమొదటిగా నీ నాలుకతో నువ్వు దేవుని దగ్గర ఏమన్నావో, దేవునితో ఎలా ఉన్నావో అలాగే ఉండు. ప్రార్థన చేసుకుంటా, ప్రభా నాయనా తండ్రి అయ్యా బతికితే నీకోసమేనయ్యా, చచ్చిపోతే పర్లేదయ్యా అని ఎట్లా అన్నావో, ఆపదలో కష్టాల్లో రక్షణ పొందేటప్పుడు కానీ రక్షణ పొందుతున్నప్పుడు కానీ ఏమైనా తీర్మానం చేసుకున్నావో, నాలుగుతో దేవుని దగ్గర ఏదైతే చెప్పావో ఆ మాటను తీర్మానాన్ని స్థిరపరచుకో. అలా లేవనుకో, నీ నాలుగుతో నువ్వు పలికిన మాటలకి చాలామందికి తెలియని ఒక విషయం ఏంటంటే, మనం అనేసేవలే ఏముందిలే అని అనుకోమాక. బైబిల్ చెబుతుంది నీవు పలికిన ప్రతి మాటకు దేవుని దగ్గర లెక్క అప్పచెప్పాలి. అది ఎక్కడన్నాను నువ్వు రహస్యంగా అనుకున్నావా? కష్టాల్లో ఉన్నప్పుడు మంచం మీద ఒక్కడవే అనుకున్నావా? అది దేవుడు విన్నాడు. ఒంటరిగా ఉన్నప్పుడు అనుకున్నావా? నీవు అనుకున్న మాట ఎవరేం లేదనుకో, మాకు దేవుడు విన్నాడు. ఆ మాట గురించి నిన్ను లెక్క అడుగుతాడు. అందుకని నీ నాలుగుతో పలికిన మాటలకు, ప్రమాణాలకే, ప్రార్థనకే కానీ కట్టుబడి జీవించు. అప్పుడు నీ హృదయంలో వ్యాకులాన్ని దేవుడు తొలగించి సంతోషాన్ని ఇస్తాడు. రెండవది, ఇంట్లో దుర్మార్గం తొలగించు. దైవ భయం లేని ఇల్లు, ప్రార్థన లేని ఇల్లు, క్రమం లేని ఇల్లు, దైవికమైన పద్ధతులు లేని ఇల్లు, అది ఎన్ని కోట్ల రూపాయలు ఖరీదైన ఇల్లు అయితే ఏం ప్రయోజనం? దేవుడు లేని ఇల్లు ఒక ఇల్లేనా? దెయ్యాలు కొంపాయి వద్దు కదా. అందుకని నీవు దేవుని దగ్గరికి వస్తే దేవుడు నీతో వస్తాడు. నువ్వు దేవునికి భయపడితే దైవ భయం నీ ఇంట్లో ఉంటుంది. నువ్వు దేవుని వాక్యాన్ని వింటే, దేవుని వాక్యంలో ఆనందిస్తూ పాటలు పాడుతా దేవుని సన్నిధిలో సాగుతుంటే దేవుని సన్నిధి నీ ఇంట్లోనే నీతోనే ఉంటుంది. లేదా ఎన్ని కోట్ల ఖరీదైన ఇల్లు అయినా సరే అది దయ్యాలు కొంపే, అదే దుర్మార్గం ఉంటుంది అక్కడ. దుర్మార్గం తొలగించే. అలాగే మూడవది ఏంటంటే, కీడు చేయకుండా నీ పాదాలు తొలగించుకో. కీడు ఎవరికి చేయమాక. చేత అయితే మేలు చెయ్యి, మేలు చేయటం చేత కాదనుకో, కీడు మాత్రం చెయ్యొద్దు. సామెతల గ్రంథం 4:25, 26, 27 ఈ విధంగా ఉంది. నీ కన్నులు అటు ఇటు చూడక సరిగ్గాను, నీ కను రెప్పలు నీ ముందర సూటిగా చూడాలి. నీవు నడిచే మార్గాలు సరళం చెయ్యి, అప్పుడు నీ మార్గాలన్నీ స్థిరాలవుతాయి. నీవు కుడి తట్టుకైనా ఎడమ తట్టుకైనా తిరగకుండా నీ పాదమును కీడుకు దూరంగా ఉండు. సామెతల గ్రంథం 4:20 అంటే కుడికి ఎడమకి అంటే ఈ సంఘాలకి ఆ సంఘాలకి మారకుండా కుడికి ఎడమ కంటే అదే కదా దేవుడు నీకు చూపిన సంఘం, సేవకులు, సహవాసం, దానిలోనే నడు.
శరీర సంబంధంగా ఒక పిల్లలు పుడతారు తల్లిదండ్రులకి. అమ్మ నాన్న తల్లిదండ్రులు వాళ్ళకి అదే ఇల్లు అవుద్ది, కానీ లోకంలో ఎన్ని ఇళ్ళున్నా ఆ ఇల్లు వాళ్ళకి అవ్వదు. ఆ ఇంటి వాళ్ళు కాలేరు వాళ్ళు. అలాగే రక్షణ పొందిన మనం కూడా రక్షణ పొందినాక మనం కూడా అనేకమైనటువంటి ఆత్మ సంబంధమైన తండ్రులను దేవుడు ఉంచాడు. ఆత్మ సంబంధంగా మన కన్నా సంఘ సహవాసంలోనే స్థిరపడాలి తప్ప కుడికి ఎడమకి ఇష్టం వచ్చినట్టు తిరగకూడదు. అదే నీ దరిద్రానికి కారణం అవుద్ది. అదే నేను పాడు చేస్తుంది, నాశనం చేస్తుంది. కీడు నువ్వు దూరం. నేను వెళ్ళేది ప్రార్థనకే కదా, నేను వెళ్ళే చర్చికే కదా, అక్కడ ప్రార్థనే కదా. ఏంటి ఒక పక్కన ఆత్మ సంబంధమైన తల్లిదండ్రులను దుఃఖపెడుతూ ఆత్మ సంబంధమైన నీ కొరకు ప్రార్థన చేసి ఆత్మగా నేను కని ఎన్నో విధాలుగా నీ కొరకు ప్రార్థన చేసి దేవుని ఎదుట నిన్ను కాపాడుచు దేవునికి లెక్కప్ చెప్పాలని నీ కొరకు ఎంతో ప్రయాసపడినటువంటి దైవసేవకులను దుఃఖపెడుతూ అటు ఇటు ఇటు అటు కాళ్ళ బలం ఉంది కదా, వాహనాలు ఉన్నాయి కదా, నీ ఇష్టం వచ్చినట్టు అటు ఇటు తిరిగేవనుకో, దేవునికి బాధ. ఎప్పుడైనా గమనించండి, మన గురించి ఒక వ్యక్తి ఎవరు బాధపడకూడదు. ఇప్పుడు ఇద్దరు భార్యాభర్తలు ఉన్నారు, వాళ్ళిద్దరు సమాధానంగా ఉండి సంతోషంగా ఉండి ఎవరినైనా వాళ్ళ ఇంటికి ఆహ్వానించవచ్చు, ఎవరినైనా వాళ్ళని ఆతిథ్యాలు ఇచ్చుకోవచ్చు. అప్పుడు ఆ దంపతులు ఎలా ఉంటారు? సమాధానంగానే. అలా కాకుండా నా ఇష్టం వచ్చిన వాళ్ళని నేను పిలుచుకుంటాను, నా ఇష్టం వచ్చిన వాళ్ళకి అని ఇద్దరు వేరువేరుగా మళ్ళా మొదలెట్టారనుకో, ఏమొద్దా? ఇంట్లో సమాధానం ఉంటుందా? ఒక భర్త తన ఫ్రెండ్స్ని తీసుకొచ్చి ఇంట్లో కూర్చుని సరదాగా ఏదో చేస్తూ ఉంటాడు, భార్యకి దుఃఖమా కదా? అలాగే భార్య అలా పనిచేస్తే భర్త దుఃఖమా? మూడో వ్యక్తి. అలాగే ఇప్పుడు ఒక వ్యక్తి సంఘాన్ని ఇడిచి సహవాసాన్ని ఇడిచి అటు ఇటు పోతారనుకోండి, ఎవరు బాధపడతారు ఇక్కడ? చెప్పండి ఎవరు? వాళ్ళ కోసం మొదటి నుండి ప్రార్థన చేసి ఆత్మ సంబంధం ప్రార్థన చేసి వేదనతో కన్నీళ్లతో ప్రార్థించి, ప్రభా వీళ్ళ చదువులను ఆశ్రయించాయి, వీళ్ళ పనులను ఆశ్రయించినాయన, వీళ్ళ కుటుంబాన్ని ఆశ్రయించినాయన, వీళ్ళ పెళ్ళి జరుగుతుంది, పెళ్ళిలో దేవా కాపాడినైనా, పిల్లలు ఇవ్వయా, అన్ని విధాలుగా ఇంత వేదనతో ప్రార్థన చేసినాక కాళ్ళు వచ్చినాక అదిగో నీ ఇష్టం వచ్చిన చోట్ల కల కాళ్ళు వచ్చినాయి కదా, వాహనాలు పరుగులు తీసేనుకో, అది దేవుని దృష్టిలో కీడు. నువ్వు ఆ దైవజనుడు కీడు చేస్తున్నావు. దైవజనుడు కాదు, ఆ సంఘానికే నువ్వు కీడు చేస్తావు, ఆ సహవాసానికి కీడు చేస్తావు. ఎవడైనాను కన్న తల్లిదండ్రులకి కీడు చేస్తారా? నువ్వు మా అమ్మ కాదు, మా నాన్న కాదు, అసలు ఈ ఇల్లే నాకు సంబంధం లేదు, నేను ఇక్కడ అని తనకి ఇష్టమైన ఎవరు అటు ఇటు వెళ్ళగలరు. వెళ్తే అలాంటి వాడిని ఏమంటారు? అసలు వెళితే అలాంటి పిల్లల్ని ఏమంటారు? లోకం మెచ్చుకుంటుంది అలాంటి వాళ్ళని. అలాగే స్థానిక సంఘ సహవాసాల్లో మొదటి నుండి ఎక్కడ అలా సాగకుండా అటు ఇటు వెళ్ళేటువంటి ప్రతి క్రైస్తవుడు, అది ఎవరన్నామని ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవులందరూ గుర్తించండి, నువ్వు కీడులోకి వెళ్తున్నావు, కీడు చేస్తున్నావు, నీ స్థానిక సంఘానికి కీడు చేస్తున్నావు. నిన్ను ఆత్మ సంబంధంగా నీలో దగ్గర ఏమీ లేనప్పుడు, తింటకి తిండి లేనప్పుడు, కట్టుకోవడానికి బట్ట లేనప్పుడు, రోగాలతో కొట్టుమిట్టాడుతున్నప్పుడు, అనేక కష్టాల్లో నలిగిపో, ఆ టైంలో ఎవరు వచ్చి నీ కొరకు ప్రార్థన చేయాలి? ఎవరు నీ కోసం కన్నీరు కార్చలా? నీ స్థానిక సంఘమే, నీ స్థానిక సంఘ కాపరే. నువ్వు కానుక ఇచ్చినా, అన్నం ఇచ్చినేకపోయినా, భోజనం పెట్టినా పెట్టు, నీళ్ళు మంచి నీళ్ళు కూడా ఇచ్చినేకపోయినా ప్రార్థన చేసి, అయ్యా వీళ్ళని అలాంటి స్థానిక సంఘాన్ని కాపరిని దుఃఖపెట్టావంటే అది కీడు. ఆ కీడును తొలగించుకో, అప్పుడు నీ హృదయంలో వ్యాకులు. లేదా నువ్వు ఎన్ని చర్చిలకు వెళ్ళు,
ఎంత పెద్ద సేవకులతోనే ప్రార్థన చేసుకో, నీ హృదయంలో ఎప్పుడు ఏదో ఒక శోకమే, దుఃఖమే, విచారమే, చింతే, సంపూర్ణ సంతోషం ఉండదు. ఎందుకంటే అది దొంగ భక్తి కాదు, ఇది స్వచ్ఛమైన భక్తి కాదు, అది యథార్థమైంది కాదు. దేవుడు సమరయ స్త్రీతో యేసుప్రభువు చెప్తున్నాడు, తండ్రిని ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ యథార్థముగా ఆరాధించాలంటే యథార్థత ఉందా? యథార్థత లేని ఆరాధన భక్తి అయినా ప్రార్థనైనా అది కీడు, నీకు కీడు, నీ ఇంటికి కీడు, నీ బ్రతుకు కీడు. అది ఎప్పుడైనా నీ కీడు చుట్టుకోకముందే, కీడు నిన్ను పట్టుకోకముందే, కీడు ద్వారా నువ్వు నాశనం కాకముందే ఈ మాటల ద్వారా అటు ఇటు ఇటు అటు ఇటు తిరుగులాడుచు గాలి కొట్టినట్టుగా, ఏది గాలికి ఎగురుతున్నటువంటి అది గాలిపటం అలాగా అటు ఇటు ఎగిరినట్టు ఎగరమాక, తిరగమాక స్థానిక సంఘములో జీవించు. లేదా నీవు కీడులో ఉన్నావు, ఆ కీడే నీ హృదయంలో దుఃఖం, వ్యాకులం, విచారం, అసంతృప్తి, చింత, ఏదో ఒక విధమైన అసంతృప్తి కలిగి ఉంటావు, సంపూర్ణ సంతోషం ఉండదు. ఇక చివరిగా ఏంటంటే నీ హృదయంలో మరి వ్యాకులం తొలగాలి అంటే ఇక్కడ ఏంటంటే నాలుగో విషయం, మనకు ఎవరూ కూడా విగ్రహముగా ఉండకూడదు. విగ్రహం అంటే అర్థం ఏంటంటే ఒకప్పుడు మనందరం విగ్రహారాధన చేసిన వాళ్ళం, బొమ్మలకు పూజ చేసిన వాళ్ళమే. నేనున్న ఒకప్పుడు మరియమ్మ తల్లికి మా తల్లిదండ్రులు ఆడపిల్లలు పుడుతున్నారు, ఒక కుమారుని ఇస్తే మీ సేవకు ఇచ్చుకుంటామని మరియమ్మ తల్లి గారికి మొక్కుకున్నారని తెలిసి వాళ్ళు చెప్తే, మా నాన్న చెప్తే, మా ఫాదర్ చెప్తే నేను వీళ్ళు అట్లా కొన్నాళ్ళు చేసి తర్వాత నేను సంపూర్ణ సత్యంలో సంపూర్ణ సత్యంలోకి వచ్చినాక నేను ఆ విగ్రహాన్ని పూజించడం మానేసి కొబ్బరికాయ కొట్టేవాడిని, అన్నీ చేసేవాడిని. అయితే తర్వాత మరి దేవుడు ఎవరై అంటే ఆత్మతో అదృశ్య దేవుడు అంట. మన దేవుడు ఎవరు? అదృశ్య అంటే ఈ కన్నులు కనబడ్డు, ఆత్మ సంబంధమైన నేతతో కనబడతాడు. మనం ఈ కన్నులతో చూస్తే ఇక్కడ కనబడు, మనతో ఉన్నాడు ఆయన, కానీ ఈ కన్నులతో చూస్తే ఆయన కనబడు. ఆత్మ సంబంధం, ఆత్మీయ అదృశ్యంగా ఉన్నాడు. అంటే మనకు ఈ కన్నులు కనబడకుండానే మనతో ఆయన. చూడండి, ఆయన ఇక్కడ ఉండగా నేను ఇదిగో దేవుడు ఇదని చెప్పి ఏదో రాయిని రప్పనో నాకు ఇష్టమైన బొమ్మనో పూజిస్తే అది ఎలా ఉంటుంది? తప్పు కదా. నీ తండ్రి ఎవరో నీకు తెలిసి, నీ తండ్రి నీ దగ్గర నీ వెనకాలే ఉన్నాడని తెలిసి కూడా నువ్వు ఎవరో తండ్రి అదిగో ఫోటోలు ఉన్నాడులే అనే ఫోటోలు పూజ చేస్తారా? చేయరు కదా. కనుక విగ్రహం అనేది ఉండకూడదు, విగ్రహం లోపల నుండి తొలగించాలి. మొదటి రాజుల గ్రంథంలో ఈ సత్యము 15 అధ్యాయం 11, 12, 13లో ఉంటుంది. ఒక రాజుగారు ఆసా అనే రాజు అంట విగ్రహాలని విగ్రహాలంటే పగలగొట్టేసి పిండి చేసి పౌడర్లాగా చేసి పారబోయిచ్చేసాడంట విగ్రహాలని. సరే, విగ్రహాలంటే బైబిలు విగ్రహారాధన అంటే ఒకటే మన బొమ్మల పూజే కాదు, ఎన్నో అర్థాలు వస్తాయి విగ్రహారాధన అంటే. ఎన్నో అర్థాలు ఉన్నాయి కానీ అన్నీ చెప్పలేను. 7 విగ్రహారాధన ఉన్నాయి, 7 రకాల విగ్రహారాధన. ఒకటి ఏంటంటే బొమ్మల ఆరాధన. రెండోది ఏంటంటే కొంతమంది వ్యక్తులను ఏం చేస్తాం, మనం ఆరాధిస్తాం మనకు తెలియకుండానే. ఉదాహరణ నా గురించి చెప్పుకుందాం. నేను ఒకప్పుడు సినిమాలో ఆ చిన్న వయసులో నేను చూసినప్పుడు సీనియర్ ఎన్టీ రామారావు, ఆయన ఎప్పుడు చూసినా ఆయన్నే కళ్ళల్లో మెదులుతూనే ఉండేవాడు. అదే అంటే నా గుండెల్లో ఎవరున్నారు? పండుకున్నా లేచినా ఆయనే. అంటే విగ్రహం అదే విగ్రహారాధన. అంటే వ్యక్తులని, మనుషుల్ని, ఎవరిని కూడా
అలా మనసులో పెట్టుకుని ఆరాధించకూడదు. మనుషుల్ని అలా ఎప్పుడు కూడా శరీరదారులను ఎప్పుడు ఆధారం చేసుకోకూడదు. వాళ్ళు ఎవరన్నామని, అలా ఆత్మ సంబంధులన్నామని, దైవ సేవకు ఎవరైనామని, మనుషులే కదా. దేవుణ్ణి గుండెల్లో పెట్టుకోవాలి. ప్రభు తప్ప మనకు గొప్పోళ్ళు ఎవరునో. మనుషుల్ని సన్మానించాలి, మనుషులను గౌరవించాలి, మనుషుల ఎడల ఎవరి ఎడల భయం కలిగి ఉండాలో, ఎవరి ఎడల ఎలాంటి మనము ఏ విధంగా ప్రవర్తించాలి తప్ప మన గుండెల్లో నివాసం మాత్రం దేవునికి తప్ప ఇంకెవరికి ఉండకూడదు. కొంతమంది పెళ్ళైన కొత్తలో భార్యాభర్తలు అంటారు, అరే బాబు ఇది పెళ్ళైన కొత్తలో ఏమంటాడో భర్త, కళ్ళు తెరిచినా కళ్ళు మూసుకుని ఎవరు కనబడుతున్నారంటాడు, భార్య కనబడుతుంది అంటాడు. అలాగే ఆమె కూడా ఏమంటుంది, భర్తే కనబడుతుంది. ఇది ఎన్నాళ్ళు ముచ్చట, ఎంతకాలం ఉంటుంది ఈ ముచ్చట? మా ఇంత 2 నెలలు 3 నెలలు, ఆ తర్వాత మురికి కంపేగా. అందుకని ఎవరైనా అంతే, దేవుని గుండెలో పెట్టుకో. ఏ మనిషిని కూడా అలా మనసులో పెట్టుకోమాక. దేవుడి కంటే గొప్పోడి లోకంలో నాకు ఎవరునో. కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా, నోరు తెరిచినా, అడుగేసిన స్తోత్రం, యేసుకే మహిమ, స్తోత్రం. అది మనుషులను ఎవరిని కూడా విగ్రహంగా ఎవరు కూడా దేవుడు తప్ప ఎవరికి చోటు ఉండకూడదు. అదే తొలగించుకోవటం అంటే దేవుడు. నీ సంతోషాన్ని దొంగిలించే, నీ ఆనందాన్ని తొలగించి దోసేసుకుంటున్న దయ్యాలు ఈ 4 రకాలు. వాటిని తొలగించుకో. నీ నాలుక, నీ దేహము, నీ శరీరములో నువ్వు మాటకు కట్టుబడి బ్రతుకు. రెండవదిగా దుర్మార్గాన్ని విడిచిపెట్టు, తొలగించుకో. కీడును విడిచి బయటికి రా. అలాగే ఇంకేంటి, విగ్రహం సంబంధమైన ఏది గుండెలో ఉంచుకో. ఈ 4 తొలగించుకున్నావా నీ గుండెల్లో నుండి వ్యాకులు తొలగిపోద్ది. హృదయం నిండా సంతోషం. హృదయంలో సంతోషం అంటే దేహమంతా ఆరోగ్యం ఉందనుకో, అంత సంతోషమే. ఆరోగ్యమే చెప్పండి, ఆరోగ్యమే మహాభాగ్యం. ఆ మహాభాగ్యాన్ని పొందుకోవాలంటే నీ హృదయంలో వ్యాకులాన్ని తొలగింది. ఆ వ్యాకులాన్ని కలిగించే 4 సందర్భాలు చెప్పాను, 4 విషయాలు. ఈ 4 తొలగించుకుంటావా నీ హృదయం నిండా సంతోషం. దేవుడు నీ హృదయాల్లో ఆయన ప్రవేశిస్తాడు, నీలో తన ఆత్మను ఉంచుతాడు, ఆయన వాక్కు ఉంచుతాడు. ఆయనే వచ్చి నీలో ఉంటాడు, నిన్ను గొప్ప చేస్తాడు, ఘనపరుస్తాడు. చోటిస్తావు మరి దేవునికి చోటివ్వు. లేదా నీవు ఎప్పుడు కూడా విచారంతోనే, ఏడుస్తూనే, దుఃఖంతోనే, విచారంతోనే, ఎన్నున్నా వస్తువులున్నా, వాహనాలున్నా, బంగారం ఉన్నా, ఎన్నున్నా సరే ఆ కూసేపు నవ్వుతావు, మళ్ళీ తర్వాత ఎడుతూనే ఉంటావు. అందుకని ఆ తాత్కాలికమైనటువంటి ఆ సంతోషం నీకు అవసరమా? శాశ్వతమైన ఆశీర్వాదాలు, శాశ్వత సంతోషం, నిత్య ఆనందం, హృదయానందం. ఈ లోకంలో ఎంత మనుషులున్నా నీతో లేకపోయినా, డబ్బున్నా లేకపోయినా, దేవుడు నీకు నీ హృదయంలో ఉంటే నీ ఆరోగ్యం ఇస్తాడు. ఆరోగ్యం ఉంటే ఆనందంగా ఉంటావు, ఆత్మను ఆనందిస్తావు, ప్రార్థన చేసుకుంటావు, దేవుడు నీలో ఉంటే ఇంకా నీకు సంతోషం. ఆ దేవుడు నీ గుండెల్లో రావాలంటే నిన్ను పాడు చేసే ఈ మరి వీటికి దూరం ఉండు. నీ నాలుక, నీ శరీరంలో చిన్నదే జాగ్రత్త, మాటల విషయంలో జాగ్రత్త. దుర్మార్గం నీ ఇల్లు దేవుని ఇల్లులాగా ఉండాలి, కానీ దుర్మార్గులు కొంపలాగా, దయ్యాల కొంపలాగా ఉంచమాక. అటు ఇటు బలం ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు తిరగమాక, వెళ్ళమాక. దేవుడు, స్థానిక సంఘం, దైవ క్రమం నువ్వులో బ్రతుకు. ఇక విగ్రహాలు ఏది కూడా నీ గుండెలో ఎవరికి చోటు ఇవ్వకుండా దేవునికే చోటిస్తూ పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో ప్రభుని సేవించు. ప్రభు తన కృప మీపై విస్తరింపచేయునుగాక. ఈ సందేశమును మనందరిని ప్రభు దీవించుగాక. ప్రార్థన చేసుకుందాం.
మా ప్రేమగల తండ్రి సందేశం అందరిని ఆశ్రయించు. దేహాన్ని చెరిపే ఈ నాలుగిటిని తొలగించుకుని గుండెల్లో ఆ వ్యాకులం, ఆ విచారం, దుఃఖం, బాధ లేకుండా సంతోషం, సంపూర్ణ ఆనందంతో నేను మహింపరుస్తూ సదాకాలం నీ రాకడ వరకు ఎల్లప్పుడూ సంతృప్తికరమైన ఆనందకరమైన జీవితాలతో ప్రతి ఒక్కరు దీవించబట్టుకు సహాయం చేయాలని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.